అదే ఆయన కాదు మనమే ఇవ్వాలట. వాక్యం అనవసరంగా రాసినట్టు కలెక్టర్ అది తీసుకెళ్ళేటు కొంచెం కలిపోతావు. మరి మా కాలనీలో అయితే మట్టి రోడ్లు లేని పరిస్థితిని కల్పించినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏకకాలంలో ఈ వారంలోనే 28 లక్షల సీసీ రోడ్లు ఇక్కడ పనిచేయించడం జరిగింది. ఈ పూర్తి స్థాయి సార్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలను ఎక్కడ కూడా ఆపకుండా సార్ కోసం ఆగాధాన్ని చెప్పుతూ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించడం జరిగింది. పనులు కూడా పూర్తి కావచ్చినాయి. దానికి ఈ కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి వచ్చేసినందుకు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొంటే భవిష్యత్ తరాలలో కూడా మమ్మల్ని గుర్తుంచుకుంటారు అనేది మాకు నిన్న బోధపడింది. గతంలో కూడా బోధపడింది, కానీ నిన్న ఉదాహరణపూర్వకంగా బోధపడింది. మీకు మేము రాయికల్ ప్రజలందరి తరఫున ఘన స్వాగతం పలుకుతూ మీరు వచ్చినప్పుడు మరి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ దగ్గరికి వచ్చినా మీరు ఇక్కడికి వచ్చినా కానీ మీరు ఆ కాంక్షను బలీయంగా ఉన్న కాంక్షను మేము దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలలో భవిష్యత్తులో కూడా పాల్గొంటామని తెలియజేస్తూ మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ గారికి, వార్డు కౌన్సిలర్ గారికి, రాయకల్ పట్టణంలోని వివిధ వార్డుల కౌన్సిలర్స్కు, నాయకులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మండల నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతృప్తిగా ఉన్నది కొన్నిసార్లు వింటూ ఉంటే. ముఖ్యంగా రాయకల్ పట్టణాన్ని విషయానికి వస్తే ఎన్నో రకాలుగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణ రాకముందు రాయకల్ చిన్న పల్లెటూరులకు బదులు ఒక పెద్ద పల్లెటూరు. కానీ ఇవాళ ఒక మున్సిపాలిటీ రాయకల్ దాదాపు ఊరు పుట్టినప్పటి నుంచి ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినా అన్ని సిమెంట్ రోడ్లు ఈ ఏడాది అడ్డంకెళ్ళి వేసుకుంటూ వస్తున్నాం. నిజంగా కూడా మా చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి ఈటీ రామారావు గారు, అదేవిధంగా ప్రియతమ నాయకురాలు కవిత గారు అందరూ కూడా దృష్టి పెట్టి మన రాయకల్ కొన్ని నిధులు ఇవ్వడం. మరి నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రత్యేకంగా దీన్ని మనం మున్సిపాలిటీ చేద్దాం, ఎందుకంటే పెద్దగా ఉన్నది. ఈ విషయాన్ని ఏదో మన మున్సిపాలిటీ ఎక్కడ ముందు కాదు, 2014లో ఎలక్షన్లు అప్పుడు మేము ఓడిపోయినాం. అప్పుడే సభలలో చెప్పినాం, జగిత్యాలను జిల్లా వేసి కరీంనగర్ ధీటుగా చేస్తాం, రాయకల్ మున్సిపాలిటీ చేసి జగిత్యాలకు ధీటుగా చేస్తామని చెప్పి. ఇది ఇయాలటి మాట కాదు, 2014లో చెప్పిన మాటనే. జగిత్యాలను జిల్లా వేస్తామని కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చేసేది. అంటే ఈ రకంగా చెప్పిన మాటలు చాలా మటుకు 99% నిలబెట్టుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో భాగంగా ఇవాళ రాయకల్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు ప్రతి వాడ కూడా అవుతూ ఉన్నాయి. ఇదొక చిన్న కారణంతో కొద్దిగా కమ్యూనిటీ హాల్స్ పని ఆగిపోయింది తప్ప అదర్వైజ్ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామంది పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాలి, ఈ విషయం చాలామందికి తెలియదు. పాత బాకాయ ఒక కరెంటు బిల్లు 3,40,00,000 ఉన్నాయి మన రాయకల్. 3,40,00,000 ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి గారు మాఫ్ చేశారు. మామూలు విషయం కాదు ఇది. ఇది మన నాయకులందరూ కూడా ప్రతి వాళ్ళకి చెప్పాలి. మీరు ఏం చేసినంటే ఏం తక్కువ చేయలేదు, గుడ్డి చీకట్లు ఉండేది తెలంగాణ రాకపోతే. 3,40,00,000 పాత బకాయి మన ప్రభుత్వం తెచ్చింది. ఇట్లా చాలా గ్రామాలది 17 లక్షలు, 8 లక్షలు, ఇదైతే 3 కోట్ల హయ్యెస్ట్. మొత్తం జగిత్యాల జిల్లాలో హయ్యెస్ట్. ధర్మపురి కంటే కూడా చాలా ఎక్కువ.
మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం కూడా పైప్ లైన్ చాలా అయినాయి. ఇంకా 1-2 చోట్ల ఏమైనా ఉన్నా కానీ 10-15% మిగిలింది. ఇవన్నీ కూడా వెనకాల పట్టి చేస్తాం. నేను గెలిచినప్పటి నుంచి ఎలక్షన్లే మా దురదృష్టం కొద్ది ప్రీతం నాయక్ కవితగా ఓడిపోవడం, అటెన్గా అన్ని ఎలక్షన్లు వచ్చినాయి. మీరు అందరి సహకారంతో ఇలా మా మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ రావడంతో కూడా మేము ఉత్సాహంగా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మనది, ఇవాళ ఈ పనులను చేయగలుగుతున్నాం. ఇంకా ముందు కూడా చేస్తాం. గౌరవ పెద్దలు అన్నట్టు తప్పకుండా ప్రతి దాంట్లో కూడా నేను అందుబాటులో ఉంటాం. నన్ను కూడా మీరందరూ ఆహ్వానించి గౌరవించినందుకు కూడా నేను చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మా కోఆప్షన్ మెంబర్లకు, పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.